హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రెసిడెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ అనేటువంటి ప్రెసిడెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ వచ్చేసి ఎప్పటి కాలం నాటి వారు అనేటువంటి చూద్దాము. ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన రాష్ట్రపతిగా ఆయన ఎన్నిక అయ్యారు. హీ ఈజ్ ద 5th ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా. ఈయన వచ్చేసి 5th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన వచ్చేసి 5వ ప్రెసిడెంట్గా మనకు ఉన్నారు. హీ వాజ్ అన్ ఇండియన్ లాయర్ అండ్ పొలిటీషియన్. ఆయన వచ్చేసి పొలిటీషియన్ గాను తర్వాత వచ్చేసి లాయర్ గాను ఉండారు. who served as the president of India. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా మనకు అంటే రాష్ట్రపతిగా కూడా మనకు దేశానికి పనిచేశారు. ఫ్రమ్ 1997 టు 1977 ఇక్కడ వచ్చేసి 1974 నుంచి 1975 వరకు ఆయన పనిచేయడం జరిగింది. ఇది వచ్చేసి మధ్యలో రాసుకోవచ్చు. ఇది ఇక్కడ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చున్నారు కదా, రెండవ లైన్లో వచ్చేసి అక్కడే మనం వచ్చేసి దీన్ని ఇంక్లూడ్ చేయండి. ఇన్ 1942 హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద క్విట్ ఇండియా. 1942లో వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది మన భారతదేశంలో జరుగుతూ ఉన్నింది. అంటే ఈయన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారనమాట. సో పాయింట్ మూమెంట్ అండ్ sentenced to 3.5 years imprisonment. ఈయన వచ్చేసి 1942 ఆ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈయన అరెస్ట్ అయ్యారనమాట. 3.5 సంవత్సరములు వచ్చేసి ఈయన జైల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈయన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. అది కాకుండా వచ్చేసి ఒక నేత, ఒక లాయరు అనేటువంటిది మనము తెలుసుకున్నాము దీంట్లో.